ఎన్నికల విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు మాత్రమే ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తారని, ఎన్నికల విధులకు సంబంధం లేని ఇంటెలిజెన్స్ అధికారులపై ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఆదేశాలు చెల్లవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పోలీస్ అధికారుల బదిలీపై హైకోర్టును ఆశ్రయించిన సర్కారు పిటిషన్పై విచారణ సందర్భంగా జీవోలో వివరాలను కోర్టు దృష్టికి తీసుకొస్తామని చెబుతోంది. ఏపీ సర్కార్ ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ ఐజీ బదిలీపై సస్పెన్స్ ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఆలూరి రమేష్ అందిస్తారు. ఆలూరి, ఈసీ ఉత్తర్వులు జారీ చేశారు. సిఎస్ ని అడ్రస్ చేస్తూ ఇప్పటికీ ఆదేశాలు వెలువడ్డాయి. ఇంటెలిజెన్స్ చీఫ్ తో పాటు 2 జిల్లా ఎస్పీలను కూడా మార్చాలనేది ఆదేశం. దాని ప్రకారం ఆ 3 అధికారులను వెంటనే రిలీవ్ చేయాలనేది కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఆదేశంగా ఉంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఇదే సందర్భంలో మరో 2 అంశాలు తెరపైకి వచ్చాయి. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. మరి కొద్దిసేపట్లో దానిపై న్యాయస్థానంలో విచారణ జరగబోతుంది. దానికి సంబంధించి కొంత క్లారిటీ రావడానికి టైం పడుతుంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉంటున్నారో ఆ విధుల్లో ఉన్నటువంటి పోలీసు అధికారులు, కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు పోలీసు శాఖలో ఉన్న విధుల్లో ఉన్నటువంటి అధికారులంతా కూడా, సిబ్బంది అంతా కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వస్తారో ఆ కోర్టు పరిధిలో వాళ్ళంతా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుందనే ఒక ఉత్తర్వును ఈరోజు చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర పునీత విడుదల చేశారు. ఈ ఉత్తర్వు ద్వారా ఎవరైతే ఎన్నికల విధుల్లో నేరుగా పాల్గొంటారో వారిని మాత్రమే ఈసీ కంట్రోల్లో ఉంటారు. ఇతర విభాగాల్లోని అధికారులు ఎవరో కూడా స్వతంత్రంగానే ఉంటారు, వాళ్ళు ఈసీ పరిధిలోకి రారు అనే విషయాన్ని పరోక్షంగా వ్యవహారంలో ఎక్కడ పాల్గొనలేదు. బాధ్యత అనేది ఏమీ ఉండదు. దీంతో ఆ విభాగం ఏపీలో ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు సహా 2 ఎస్పీల బదిలీపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఈసీకి చంద్రబాబు లేఖ రాశారు. ఆ లేఖను ఈసీకి అందించేందుకు టీడీపీ ఎంపీలు సీఎం రమేష్, కంభంపాటి రామ్మోహన్ రావుతో పాటు ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు ఢిల్లీకి వెళ్లారు. బాబు రాసిన లేఖను వాళ్లు ఈసీకి అందించనున్నారు. రాజ్యాంగ సంస్థగా ఉన్న ఈసీ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ తీరుపై అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు ఈసీపై పోరాటానికి ఎంత దూరమైనా వెళ్తామన్నారు. దేశవ్యాప్తంగా ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆర్థిక నేరస్తుడు వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే ఈసీ ఆగా మేఘాల మీద స్పందించిందన్నారు బాబు. తామిచ్చే ఫిర్యాదు మీద ఈసీ స్పందించిన పక్షంలో కోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్నారు ఆయన. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు అధికారులు మాత్రమే ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తారని, ఎన్నికల విధులకు సంబంధం లేని ఇంటెలిజెన్స్ అధికారులపై ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఆదేశాలు చెల్లవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పోలీసు అధికారుల బదిలీపై హైకోర్టును ఆశ్రయించిన సర్కారు పిటిషన్పై విచారణ సందర్భంగా జీవోలో వివరాలను కోర్టు దృష్టికి తీసుకొస్తామని చెబుతోంది. ఏపీ సర్కార్ ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ ఐజీ బదిలీపై సస్పెన్స్ ఏర్పడింది. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు అధికారులు మాత్రమే ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తారని, ఎన్నికల విధులకు సంబంధం లేని ఇంటెలిజెన్స్ అధికారులపై ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఆదేశాలు చెల్లవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం 3 అధికారులను విధుల నుంచి తప్పిస్తూ తీసుకున్న నిర్ణయం ఏమాత్రం సమంజసమైంది కాదు. ఇది అధర్మం అంటూ ఒక పెద్ద న్యాయ పోరాటాన్ని చేయడానికి సిద్ధపడ్డారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రాసిన లేఖను కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సమర్పించనున్నారు. ఏంటి సార్, మీరు ఏం కోరబోతున్నారు? మీకున్నటువంటి భయాలేంటి, మీకున్నటువంటి అభ్యంతరాలేంటి? డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్లో ఒకటైనటువంటి ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సమయంలో చాలా ప్రోయాక్టివ్గా ఉండాలనేది రాజ్యాంగం చెప్తుంది. అంతేగాని ఇట్ డజంట్ మీన్ దట్ ఒక పార్టీ ఒక కంప్లైంట్ చేస్తే దానిలో న్యాయం ఏంటి అన్యాయం ఏంటని చూడకుండా ఆ పార్టీకి అనుకూలమైనటువంటి నిర్ణయాన్ని చేయటం, ఇది మొట్టమొదటిసారిగా ఈ ఎన్నికల కమిషన్ని
ఈ ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం మీద, తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారులందరూ కమ్మవాళ్ళు కాబట్టి కమ్మవాళ్ళందరూ కూడా తీసేయండి, తప్పించండి అనే క్రమంలో జరిగినటువంటి ఒక కంప్లైంట్. ఏబి వెంకటేశ్వరరావు గారు అనే వ్యక్తి డీజీ ఇంటెలిజెన్స్గా ఉన్నటువంటి ఒక నేపథ్యం. దీన్ని రాజ్యాంగపరంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ దేశవ్యాప్తంగా ఖచ్చితంగా ఒక ఇష్యూ చేయబోతా ఉన్నాం. ఆయన హీ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్ ది సెక్యూరిటీ ఆర్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ మొత్తాన్ని కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ బాస్కి ఇవ్వాలి. హీ విల్ నాట్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ది ఎలక్షన్ రోల్స్ అండ్ ఎలక్షన్ టైం. వచ్చే సమస్య లేదు. ఎలక్షన్ పరిధిలోకి రాడు. ఎలక్షన్ పరిధిలోకి వచ్చే పని అయితే అక్కడ ఉన్నటువంటి సిఎస్సి అతన్ని ట్రాన్స్ఫర్ చేసి ఉండేవాడు. కానీ ఆ పరిధిలో రానటువంటి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేశారని, అతను కమ్మ అని, కమ్మ కులం అని, అతను ముఖ్యమంత్రి దగ్గర ఉంటాడని ఈరోజు తీసేశారు. ముఖ్యమంత్రి గారికి థ్రెట్ ఉంది. ఆయన జెడ్ కేటగిరీలో ఉన్నాడు. ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీని చూసి ఇంటెలిజెన్స్ డీజీనే మీరు బయటికి పడేస్తే ఒకవేళ సంథింగ్ గోస్ రాంగ్ టు ది చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్, దీన్ని ఎవరు చూడాలి? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం, పరిజ్ఞానం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే మోడీ ఎలా చెప్తే అలా ఆడేస్తారా? ఎలక్షన్ కమిషన్ న్యూట్రాలిటీ ఉండాలని ఎవరు కోరుకోరా? దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇంకొక అధికారి శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒకే ఒక కాపు ఐపీఎస్ ఎస్పీగా ఉన్నటువంటి ఒకే ఒక ఎస్పీ కాపు, అతన్ని ఈరోజు మీరు ఆగమేఘాల మీద ట్రాన్స్ఫర్ చేశారు. ఏ అలిగేషన్స్ ఉన్నాయి అతని మీద? మీరు ఎలక్షన్ కమిషన్కి ఎవరైనా కంప్లైంట్ చేశారా? అదర్ దాన్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడో డబ్బులు దొరికాయి, ఆ డబ్బుల్ని ఆయన రైట్ రాయల్గా పంపించేశాడనే ఒక దాన్ని చెప్తా ఉన్నారు. అతన్ని ఏమైనా ఎక్స్ప్లెనేషన్ అడిగారా? లేదే. కడప ఎస్పీలో ఉన్నటువంటి శర్మ గారు ఈరోజు అక్కడ జరిగిన వివేకానంద రెడ్డి గారు సౌమ్యుడు, ఆయన ఎవరికి పగ ఉండే వ్యక్తి కాదు. జరిగినటువంటి హత్య మీద సిట్లో ఉండి అతను మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాడు. ఆ ఇన్వెస్టిగేషన్ బయటకు వస్తే ఏమవుతుందని బెంబేలెత్తినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అతన్ని కూడా మార్చమని ఒక కంప్లైంట్ పెడితే అతన్ని మార్చేశారు. 2 ఐపీఎస్ ఆఫీసర్ని, ఒక డీజీ ఇంటెలిజెన్స్ని మీ ఇష్టం వచ్చినట్టుగా మార్చేస్తే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మాలనా? అంటే ఎన్నికల పోల్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అధికారులంతా కూడా సాంకేతికంగా ఎలక్షన్ పరిధిలోకి వస్తారు, మీరేం రానంటున్నారు. మీరు కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటివన్నీ తెలుసుకోకుండానే ఆగమేఘాల మీద అనాలోచితంగా నిర్ణయం తీసుకుంటుందా? ఖచ్చితంగా ఇది చాలా పార్షియల్గా చేసినటువంటి ఒక డెసిషన్గా తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉంది. మాకు కూడా తెలుసు, పోలీస్ మాన్యువల్ కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ టైంలో ఎలా ఉంటుందో మాన్యువల్ అంతా చదువుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ జస్ట్ లైక్ దట్ కాదు. నీ పరిధిలోకి రానటువంటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని ఎలక్షన్ డ్యూటీలో లేడు అతను, ఎలక్షన్ వర్క్లోకి రాడు. అలాంటి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తే నువ్వు ఎలా మారుస్తావు? ఇది తప్పు కాదా? ఈరోజు సిట్ అనే ఒక వ్యవస్థతోటి ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి కడప ఎస్పీని ఎలా ఆగమేఘాల మీరు మారుస్తాం? అంటే దీని అర్థం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ, మోడీ ఎలా చెప్తే అక్కడ ఎలక్షన్ కమిషన్ నడుస్తుందనే దానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్గా మారిపోతాం. ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు కేంద్ర ఎన్నికల సంఘాలను, ఏం అడగబోతుంది? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి మేము ఇస్తున్నటువంటి కంప్లైంట్ ఏంటంటే, ఆన్ ద నేమ్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా లేరు. నెంబర్ 1, మీరు డెమోక్రసీని సర్వనాశనం చేసే క్రమంలో మీ మీద ప్రెజర్ చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ, మోడీ గారు ఏమన్నా ఎలక్షన్ కమిషనర్గా ఉన్నాడా ఇక్కడ? అంటే పిఎంఓ నుంచి ఏది మాట్లాడితే అది ఇక్కడి నుంచి యాక్షన్ జరగటం ఇది సరైన పద్ధతి కాదు. ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఈ ఎలక్షన్ కమిషన్ నాయకత్వంలో ఇలాంటి నిర్ణయాలతో జరుగుతున్న రేపు ఎలక్షన్స్ కూడా ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే విధంగా ఉండబోతున్నాయనేది మా అభిప్రాయం. మీరు ఎవరిని సంప్రదించకుండా ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు అని ఎలా చెప్పగలరు మీరు? అంటే ఒకవేళ ఎస్పీ కడప ఏమైనా తప్పు చేశారని మీరు భావిస్తే, మీకు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే యూ హ్యావ్ టు ఆస్క్ ఎక్స్ప్లెనేషన్ టు దట్ ఎస్పీ. అడిగారా? నో ఎక్స్ప్లెనేషన్. అండ్ శ్రీకాకుళం ఎస్పీని ఎక్కడో ఏదో జరిగిందని ఎవరో దారిని పోయి పుల్ల ఇచ్చేసాడు. ఎక్స్ప్లెనేషన్ అడిగారా? లేదే. ఎలక్షన్ పరిధిలోకి రానటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు గారిని ఎక్స్ప్లెనేషన్ అడిగారా? లేదే. ఏ విధంగా మీరు మీ సొంతంగా ఒక నిర్ణయాన్ని తీసేసుకొని మారుస్తున్నాం? ఎలక్షన్ కమిషన్కి కొన్ని అధికారాలు ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఆ అధికారాలు కూడా రాజ్యాంగానికి బద్దులై ఉండాల్సినటువంటి అధికారాలు మాత్రమే ఉంటాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అడగలేదా? ఎలక్షన్ కమిషన్ అడగలేదు, ప్రభుత్వాన్ని అడగలేదు,
అదేవిధంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎలక్షన్లో ఎదుర్కొంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన అడగలేదు, లేకపోతే సిఎస్ని అడగలేదు, లేకపోతే డీజీపీని అడగలేదు. అంటే వాళ్ళు ఇంకా రాశారు ప్రకాశం జిల్లా ఎస్పీ మీద యాక్షన్ తీసుకోమని రాశారు వాళ్ళ కంప్లైంట్లో. చిత్తూరు ఎస్పీ మీద కలెక్టర్ కంప్లైంట్ మీద పెట్టారు, అదేవిధంగా గుంటూరు ఎస్పీ మీద పెట్టారు. అంటే వీళ్ళు అందరి మీద ఒక లిస్ట్ ఆఫ్ కంప్లైంట్స్ ఇచ్చేస్తే దాని ప్రకారం వన్ ఆఫ్టర్ అనదర్ అన్నట్టుగా ముగ్గురు చేశారు, రేపు నలుగురు చేస్తారు. అంటే ఎలక్షన్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా జరగటం కోసం భద్రత అనేది ముఖ్యమంత్రి గారు లేకుండా ఇఫ్ సంథింగ్ గోస్ టు ది సీఎం ఇన్ ఆంధ్రప్రదేశ్, మీరు ఇంటెలిజెన్స్ చీఫ్ అని తీసేశారు. ఇంటెలిజెన్స్ ఎవరు ఇప్పుడు రక్షణ కల్పిస్తారు చెప్పండి? ఎవరు కల్పించాలి రక్షణ? ఆల్టర్నేటివ్ చూసారా? మీకు లేనటువంటి పరిధిని మీరు ఉపయోగించేస్తున్న విధానం కదా. తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా దీన్ని ఖండిస్తూ ఉంది. దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులందరూ కూడా, రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా, ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి అనాలోచితమైన చర్య ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండించాలని చూస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ ఫస్ట్లో ఇప్పుడే వచ్చిందా? ఈ ఎన్నికలనే చేస్తుందా? చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కోసమైన ధర్మ పోరాటం చేస్తే, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కలుపుకొని, పొరుగున ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని కలుపుకొని, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్లో నిలబడుతున్నటువంటి క్యాండిడేట్స్ హాస్పిటల్ మీద మీరు దాడులు చేశారు ఇన్కమ్ ట్యాక్స్ తోటి. ఈ రోజు కూడా దాడులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. నిర్ణయాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉందా? అలాంటి పరిస్థితులు ఉంటాయా? ఇఫ్ దే ఆర్ వాయిస్, వాళ్ళు తప్పు చేసామని భావిస్తే నథింగ్ రాంగ్, దే కెన్ టేక్ దేర్ డెసిషన్ బ్యాక్. వాళ్ళు కాల్ బ్యాక్ చేసుకోవచ్చు. ఒకవేళ లేనట్టయితే న్యాయ పోరాటమా? న్యాయ పోరాటానికి ఆల్రెడీ మేము కోర్టుని ఆశ్రయించున్నాం. ఆ కోర్టు డెసిషన్ కోసం చూస్తూ ఉన్నాం. న్యాయ పోరాటాన్ని ఒక పక్క చేస్తూనే ప్రజా కోర్టులో కూడా దీన్ని చెప్పబోతున్నాం. ఎన్నికల సమయంలో దుర్మార్గంగా ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి విధానం ఏమైతే ఉందో, ఏ తప్పు చేశాడని ఏబి వెంకటేశ్వరరావు అని సెక్యూరిటీ విభాగం, ఇంటెలిజెన్స్ విభాగంలో ఎలక్షన్ డ్యూటీలో లేనటువంటి వెంకటేశ్వరరావు గారిని ఏ తప్పు చేశాడని మీరు ఒక కంప్లైంట్ బేస్ చేసుకుని ఆగవేగాల మీద ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇట్ ఇస్ నాట్ ఏ రాంగ్ డెసిషన్. కాబట్టి తప్పు చేసినట్టు తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంలో ఎలక్షన్ కమిషన్ ఒక ఇన్స్టిట్యూషన్గా, ఒక డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్గా దాన్ని మార్చుకోవడంలో తప్పేవి లేదు. అందుకే తెలుగుదేశం పార్టీ రిప్రజెంటేషను మేము రావడం జరిగింది. నేను, రవీంద్ర కుమార్ గారు, సీఎం రమేష్ గారు కలవబోతా ఉన్నాం. అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసిన తప్పుని వెనక్కి తీసుకోకపోతే ప్రజా పోరాటాన్ని నిర్మించి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి రాబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా జరిగితే ఎలక్షన్ కమిషన్దే బాధ్యత, కేంద్ర ప్రభుత్వందే బాధ్యత అని కూడా మేము చెప్తా ఉన్నాం. మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి రానటువంటి అంశాలలో వేలు పెట్టి నిర్ణయాలు తీసుకున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా తప్పుపట్టడమే కాకుండా ఒక ప్రజా పోరాటాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీస్తామని, అదేవిధంగా ఈ ఎన్నికల సమయంలో కూడా, ప్రచారంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి ఈ తప్పు నిర్ణయాన్ని ప్రజలకు వివరించడమే కాకుండా దీనికి సంబంధించి ఏదైనా ముఖ్యమంత్రి కనుక జరిగినట్లయితే ఆ బాధ్యత పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘాందే అనే అంశాన్ని కూడా చెప్తున్నారు జూపూడి ప్రభాకర్. అదే కాదు ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.